రీసెంట్లీ ప్రో కబడ్డీ ఈ సీజన్ కోసం అదిరిపోయే చేంజెస్ చేశారు. ఈ చేంజెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు ప్రో కబడ్డీలో ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని రేంజ్ లో ఉన్నాయి. మరి అందులో ఏం చేంజెస్ చేశారా అని చూసుకుంటే ప్రతి టీం కి మ్యాచెస్ నంబర్ తగ్గియడం, టై బ్రేకర్ రూల్ తీసుకురావడం, గోల్డెన్ రైట్ ఫార్మాట్ తీసుకురావడం, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే టీమ్స్ నంబర్స్ ని ఇంక్రీజ్ చేశారు. ఇలాంటి సిగ్నిఫికెంట్ ఫార్మాట్ చేంజెస్ అన్ని చేశారు. ఈ కొత్త రూల్స్ అన్ని పోసుకొచ్చేలా మీకు అర్థమయ్యేలా డీటెయిల్డ్ గా చెప్తాను. అంతకంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మన ఛానల్లో పీకేఎల్ కి సంబంధించి డైలీ అప్డేట్స్, మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్, పీకేఎల్ రికార్డ్స్ ఇలాంటి కబడ్డీ కంటెంట్ అంతా రాబోతుంది. సో ఎందుకు లేట్ మావా, ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేయి. ఇక మొదలెడదామా? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సీజన్ వరకు లీగ్ స్టేజ్ లో 132 మ్యాచెస్ ఉండేవి. అంటే ప్రతి టీం లీగ్ స్టేజ్ లో 22 మ్యాచెస్ ఆడేవాళ్ళు. కానీ ఈసారి లీగ్ స్టేజ్ మ్యాచెస్ ని 108 కి షార్టెన్ చేశారు. అంటే ఇప్పుడు ప్రతి టీం 18 మ్యాచెస్ ఆడతారు. షెడ్యూల్ వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇలాంటిది ఏదో చేస్తారని. వాళ్ళు ప్రతి టీం కి 18 మ్యాచెస్ చెప్పున్న 108 మ్యాచెస్ కి షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ లాస్ట్ 8 సీజన్స్ నుండి ప్రతి టీం 22 మ్యాచెస్ ఆడుతున్నారు కాబట్టి ఇంకా ఫైనల్ షెడ్యూల్ రెడీ అవ్వలేదేమో అనుకున్నారు. కానీ ఎవరికి తెలుసు ఇదే ఫైనల్ షెడ్యూల్ అని. ఎనీవే మ్యాచెస్ అయితే తగ్గించారు. మరి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి అంటే త్రూఅవుట్ దిస్ సీజన్ ప్రతి టీం 22 మ్యాచెస్ ఆడడంతో వాళ్ళ మధ్య పెద్ద కాంపిటీషన్ లేదు. అంటే టీమ్స్ ఏమైనా ఇనిషియల్ గేమ్స్ లో ఓడిపోయినా ఆర్ గెలిచినా ఆ లైట్ లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కదా, తర్వాత చూసుకోవచ్చు అనే మైండ్ సెట్ తో ఈజీగా తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు మ్యాచెస్ తగ్గించడం వల్ల టీమ్స్ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగితే ఆటోమేటిక్లీ మ్యాచెస్ క్లోజ్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరో రీజన్ ఏంటి అంటే ప్రతి టీం 22 మ్యాచెస్ ఆడాలి అంటే నిజంగానే చూసే ఫ్యాన్స్ కూడా చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది. వాళ్ళకు కూడా లీగ్ ని ఇంట్రెస్టింగ్ గా తెప్పించడానికి మేబీ ఇలా చేసి ఉండవచ్చు. ఇక సెకండ్ రూల్ చూసుకుంటే ఈ సీజన్ నుండి ప్రో కబడ్డీలో అసలు టైం మ్యాచెస్ ఉండవు. ఎస్, మీరు వింటుంది నిజమే. లాస్ట్ సీజన్ వరకు టీమ్స్ గెలిచిన మ్యాచెస్ కంటే టై చేసుకున్న మ్యాచెస్ ఎక్కువగా ఉండేవి. ఆఫ్ కోర్స్ టై అవ్వడం వల్ల టీమ్స్ కి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ప్రో కబడ్డీకి పెద్ద ప్రాబ్లం. ఎలా అంటారా? ఐపీఎల్ లో ఒక మ్యాచ్ టై అయితే మనం ఎంత ఎక్సైటింగ్ గా ఉంటాం, ఎందుకంటే అక్కడ సూపర్ ఓవర్ ఉంటుంది. అక్కడ ఏ టీం ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారు, ఆ డ్రామా అంతా ఒక వైబ్ ఉంటుంది. సేమ్ ఇదే వైబ్ ప్రో కబడ్డీలో కూడా తీసుకురాబోతున్నారు. పీకేఎల్ లో ప్లే ఆఫ్ మ్యాచెస్ టై అయితే గోల్డెన్ రైట్ ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్మాట్ ని లీగ్ స్టేజ్ లో కూడా తీసుకురాబోతున్నారు. అసలు ఈ గోల్డెన్ రైట్ ఫార్మాట్ ఏంట్రా అంటే ఇన్ కేసు ఒక మ్యాచ్ టై అయింది అనుకుందాం, అప్పుడు ఈ గోల్డెన్ రైట్ ఫార్మాట్ ద్వారా 5 షూట్అవుట్ రైట్ జరిపిస్తారు. ఇది ఎలా జరుగుతుందంటే ముందుగా 2 టీమ్స్ నుండి 7 ప్లేయర్స్ దిగుతారు. ఎవరు రైడ్ కి వెళ్ళాలని ప్రతి టీం 5 రైడర్స్ ని ముందే పిక్ చేసుకుంటారు. దాంట్లో ఒకే రైడర్ కన్సిస్టెంట్ గా రైడ్ చేయకూడదు. అలా అని పిక్ చేసిన 5 రైడర్స్ కూడా రైడ్ కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఒకరిని మారి ఒకరు ఆల్టర్నేటివ్ గా రైడ్ చేయాలి. ఫర్ సపోజ్ విజయ్ మాలిక్ ఫస్ట్ రైడ్ చేశాడు, మళ్ళీ సెకండ్ రైడ్ అతను చేయకూడదు. సెకండ్ రైడ్ వేరే రైడర్ చేశాక మళ్ళీ థర్డ్ రైడ్ అతను చేసుకోవచ్చు. మళ్ళీ 4th రైడ్ లో వెళ్లకుండా 5th రైడ్ లో వెళ్ళొచ్చు. ఇలా గ్యాప్ ఇచ్చి చేయాలి. అంతేగాని 5 రైడర్స్ ని తీసుకున్నారు కదా అని ఆ 5గురు రైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఇక్కడ బల్క్ లైన్ బోనస్ లైన్ గా ఉంటుంది. ఐ మీన్ ఏదైతే ఫస్ట్ లైన్ ఉంటుందో దాన్ని క్రాస్ చేస్తే బోనస్ ఇస్తారు. అలానే ఆ 5 రైడ్లు కూడా డూ ఆర్ డై రైడ్లే. ఎంటీ రైడ్ చేస్తే రైడర్ అవుటే. ఆ రైడ్ లో రైడర్ ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తాడో అవే లెక్కలోకి వస్తాయి. ఒకవేళ ఆ రైడర్ ని టాకిల్ చేస్తే అపోనెంట్ టీమ్ కి పాయింట్స్ వస్తాయి. ఇక్కడ అవుట్ అయిన ప్లేయర్ బయటికి వెళ్ళడం, రివైవల్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఎవరు అవుట్ అయినా ఎవరు అవుట్ అవ్వకపోయినా ఆ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక 2 టీమ్స్ ఈచ్ 5 రైడ్స్ చేశాక ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఇన్ కేస్ ఇక్కడ కూడా టై అయితే 2 టీమ్స్ కు ఒక గోల్డెన్ రైడ్ పడతారు. అక్కడ ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే విన్నర్. మళ్ళీ ఇక్కడ కూడా టై అయితే మరి ఏం చేస్తారు చెప్పండి? టాస్ వేసి గెలిచినోడికి కంగ్రాట్స్ చెప్పి ఓడిపోయిన వాళ్ళకి టాటా చెప్తారు. అయితే లాస్ట్ సీజన్ లోనే 12 మ్యాచెస్ వరకు టై అయ్యాయి. మరి ప్రతిసారి మ్యాచెస్ టై అయితే చూసే ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? ఈ రూల్ తీసుకురావడం వల్ల మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అని చెప్పేసి ప్రో కబడ్డీ తీసుకొచ్చారు. నాకైతే ఇది చాలా మంచి మూవ్ అనిపిస్తుంది. కనీసం మ్యాచెస్ టై అవుతాయి అని చెప్పేసి అయినా లాస్ట్ వరకు చూస్తారు. ఇక థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సింప్లిఫైడ్ పాయింట్స్ టేబుల్ సిస్టమ్. అంటే లాస్ట్ సీజన్ వరకు ఒక మ్యాచ్ గెలిస్తే 5 పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. అదే టై చేసుకున్న వాళ్ళకి 3 పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టై పీకేశారు కాబట్టి దాన్ని సింప్లిఫై చేశారు. అంటే గెలిచిన టీం కి 2 పాయింట్స్ వస్తాయి, ఓడిపోయిన వాళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి. దీనివల్ల పాయింట్స్ టేబుల్ కొంతవరకు డీసెంట్ గా కనిపిస్తుంది. ఇక 4th బిగ్ అప్డేట్ మీరు అందరూ తెలుసుకోవాలి. అదే న్యూ ప్లే ఆఫ్ ఫార్మాట్ స్ట్రక్చర్. లాస్ట్ సీజన్ వరకు 6 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అయ్యేవాళ్ళు. కానీ ఈ సీజన్ నుండి 8 టీమ్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. మరి ఈ నెంబర్ ని పంచడానికి రీజన్ మరి ఏంటో కాదు,
12 టీమ్స్ లో 6 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అయితే మిగతా ఆల్ టీమ్స్ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ట్రోఫీ గెలవడానికి ఎక్కువ టీమ్స్ కి ఆపర్చునిటీస్ ఉండే విధంగా ఈ కొత్త స్ట్రక్చర్ ని డిజైన్ చేశారు. అయితే టాప్ 6 లో వాళ్ళ ఫేవరెట్ టీం లేకపోతే ఫ్యాన్స్ కూడా ప్లే ఆఫ్ మ్యాచెస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ చేయడం వల్ల ప్లే ఆఫ్ రేస్ కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా 2 టీమ్స్ క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మా టీం ప్లే ఆఫ్ కి వెళ్ళింది అనే సైకలాజికల్ థాట్ ఉంటుంది. ఎలా చూసుకున్నా ఇది టీమ్స్ కి అడ్వాంటేజే. ఇప్పుడు కొత్త ప్లే ఆఫ్ ఫార్మాట్ ఎలా ఉందో చెప్తాను. మీకు అర్థం చేసుకోవడానికి కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, సో కొంత కేర్ఫుల్ గా వినండి. ముందుగా 8 టీమ్స్ క్వాలిఫై అయితే టేబుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న టీమ్స్ క్వాలిఫైర్ 1 ఆడతారు. దాంట్లో గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ లోకి వెళ్ళిపోతారు. ఓడిపోయిన టీం కి మరో ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు క్వాలిఫైర్ 2 లో ఆడతారు. ఇక టేబుల్లో థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న టీమ్స్ మినీ క్వాలిఫైర్ ఆడతారు. దీంట్లో గెలిచిన టీం ఎలిమినేటర్ 3 లో ఆడతారు. ఈవెన్ ఓడిపోయిన టీం కు ఒక ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఎలిమినేటర్ 2 లో ఆడతారు. ఇక 5th అండ్ 8th పొజిషన్ లో ఉన్న టీమ్స్ ప్లే ఇన్ 1 ఆడతారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎలిమినేటర్ కి, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. అలానే 6th అండ్ 7th పొజిషన్ లో ఉన్న టీమ్స్ ప్లే ఇన్ 2 ఆడతారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎలిమినేటర్ లో ప్లే ఇన్ 1 లో గెలిచిన టీం తో ఆడతారు. ఈ ఎలిమినేటర్ లో గెలిచిన టీం ఎవరైతే మినీ క్వాలిఫైర్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో ఓడిపోయిన టీం ఉంటారో వాళ్ళతో ఎలిమినేటర్ 2 లో ఆడతారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరైతే ముందు చెప్పిన థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ మినీ క్వాలిఫైర్ లో గెలిచిన టీం ఉంటారో వాళ్ళతో ఎలిమినేటర్ 3 లో ఆడతారు. ఇక్కడ కూడా గెలిచిన వాళ్ళు ఎవరైతే ముందు చెప్పిన ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ క్వాలిఫైర్ 1 లో ఓడిపోయిన టీం ఉంటుందో వాళ్ళతో క్వాలిఫైర్ 2 ఆడతారు. ఇక్కడ గెలిచిన వాళ్ళే ఫైనల్ కి వెళ్లి క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీం తో ఆడతారు. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 2 లో ఉన్న టీం కి ఫైనల్ కి వెళ్ళాలంటే ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, ఓడిపోయిన వాళ్ళకి మరో ఛాన్స్ ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో ఫినిష్ చేసిన టీం కి ఫైనల్ కి వెళ్ళడానికి 2 మ్యాచెస్ ఆడాలి. ఇక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళకి మరో ఛాన్స్ ఉంటుంది. ఇక 5th, 6th, 7th, 8th ఈ పొజిషన్ లో ఉన్న టీం కి ఫైనల్ కి వెళ్ళాలి అంటే ఏకంగా 5 మ్యాచెస్ గెలవాలి. ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అని నాకు అర్థమైంది. ఇన్ ఫ్యాక్ట్ నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూసుకుంటే మీకు అర్థమవ్వచ్చు. మరి ప్రో కబడ్డీ ఊరికి ఎక్స్ట్రా స్లాట్స్ ని పెంచరు కదా, ఇవన్నీ దాటుకొని ఫైనల్లో ఆడాలంటే వాళ్ళు పని అయిపోయినట్టే. అందుకే టాప్ 2 లో ఫినిష్ చేస్తేనే బెటర్, లేదంటే వాళ్ళు కప్పు గెలిచినట్టే. ఇక నాకైతే ప్రో కబడ్డీ తీసుకొచ్చిన ఈ చేంజెస్ డెఫినెట్లీ లీగ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి పాసిబుల్ అవుతుంది అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? దీంట్లో ఏ రూల్ మీకు నచ్చింది, ఏది నచ్చలేదు మీ కామెంట్స్ లో నాకు కూడా చెప్పండి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.